అయితే మీ పొలిటికల్ ఇంటెన్షన్స్తోనే అప్పుడు ఉద్యమాలు చేశారా? అంటే వాస్తవంగా నేను ఉద్యమాలు మొదలుపెట్టింది ఒక పొలిటికల్ ఎజెండాతోటే అశోక్ సార్ ఇవన్నీ చేశాడు అన్నది కామెంట్. అంటే వాస్తవంగా నేను జర్నలిస్ట్ కదా, అసలు ఫ్యాకల్టీ కావాలనుకోలేదు కదా. ఒకప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదే పార్టీకి మీరు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అవును, దీన్ని ఎట్లా చూడాలి? ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వాళ్ళు ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా? అమలు చేసిరా? ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పరీక్ష పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన అశోక్ సార్ ఇప్పుడు మాట్లాడడం లేదు ఎందుకు మరి? అంతకంటే ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు అదే బల్మూరు వెంకట్కు ఉద్యోగం వచ్చింది. అవును. మరి అదే బల్మూరు వెంకట్ నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు. అవును. మరి మీరు అతను వెంట నడిచిన వ్యక్తిగా ఏం చెప్తారు మరి? 5,000 కిలోమీటర్లు సొంతంగా కారు వేసుకొని పెట్రోల్ పోసుకొని వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అశోక్ సార్. మీద ఒక ప్రధాన విమర్శ ఉంది సార్, ఎస్పెషల్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ నుంచి. Okay. ప్రతి ఎగ్జామ్కు పుల్లలు పెడతాడు, ప్రతి ఎగ్జామ్కు కోర్టులో కేసులు వేపిస్తాడు, ప్రతి ఎగ్జామ్ను కాకుండా అడ్డుకుంటాడు. నేను ఏ పని చేసినా కూడా ఒక సామాజిక భావజాలం. ₹100 ఇస్తే నాకు వచ్చే లాభం ఏంటి? ప్రచారం వస్తుంది. ప్రచారం అంటే కొంతమంది రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, తీర్మానం మల్లన్న, 3 ప్రధాన పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా నాతో పాటు డిబేట్ పెట్టమని చెప్పారు. నాకు ఢీ కొట్టే సత్తా లేకపోతే మీరు ఆదాన్ ఛానల్ నన్ను పిలువరు ఫస్ట్. నమస్తే. తెలంగాణలో మరో కీలక ఎన్నిక త్వరలో జరగబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన అటు ఖమ్మం, ఇటు వరంగల్, ఇటు నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగబోతూ ఉంది. ఈ సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని కాపాడుకునేందుకు అటు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అలాగే తమ ఆధిక్యతను మరోసారి చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే బీజేపీ కూడా ఈ స్థానంలో గెలిచి మరోసారి తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ ముగ్గురు అభ్యర్థులకు తోడుగా మరో అభ్యర్థి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇండిపెండెంట్గా నిలుస్తూ ఈ ముగ్గురికి సవాల్ చేస్తున్న అశోక్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. మిమ్మల్ని పట్టభద్రులు ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? వాస్తవంగా ఇది రాజకీయ పదవి కాదు, ఇది మేధావుల సంబంధించిన చట్టసభ. అసలు దీన్ని ఎమ్మెల్సీ అనే పదవిని ఈ పట్టభద్రుల నియోజకవర్గం పోటీ చేసే వాళ్ళని ఇది రాజకీయ పదవిగా చూడవద్దు. ఇది మేధావులకు సంబంధించిన ఒక చట్టసభ. ఒక సబ్జెక్టు పైన ఎంతోమంది వేల మందికి టీచింగ్ చేసిన నేను, ఉద్యమంలో బలంగా విద్యార్థుల కోసమే కొట్లాడిన నేను, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్కొక్క లైబ్రరీ పోయినప్పుడు, ఒక్కొక్క స్టడీ హాల్లోకి పోయినప్పుడు వాళ్ళంతా లేచి ఓట్ ఫర్ అశోక్ సార్ అని నినాదాలు చేస్తూ ఉన్నారు. నిన్న కొత్తగూడెం పోతే ఒక క్యాండిడేట్ దగ్గరికి, అంటే ఆ లైబ్రరీ లోపలికి పోతే ముందు ఒక్కడే క్యాండిడేట్ అమాతనను లోపలికి ఎత్తుకొని తీసుకొని పోయాడు. అంటే ఒక టీచర్కి ఎంత గౌరవం దొరుకుతుందో అంత గౌరవం అక్కడ కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు నేను ఇంత ఆస్తిని సంపాదించుకున్నానా, విద్యార్థులని ఆశను సంపాదించుకున్నాక వాళ్ళని చూసినప్పుడు నాకే కళ్ళు చెమ్మగిలుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక టీచర్కి అంతకు మించిన గౌరవం ఇంకెక్కడ కూడా దొరకదు. విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకే వాస్తవంగా ఇప్పుడు పోటీ చేయాలన్న ఆలోచన కానీ నాకు ఎక్కడ కూడా లేదు. 27వ తారీఖున నోటిఫికేషన్ వస్తే 28వ తారీఖు నాడు కొన్ని వందల కాల్స్ వచ్చిన కారణంగా తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. మీరు భయపడుతున్నారా సార్? డబ్బులు లేవని భయపడుతున్నారా? మీరేం భయపడకండి, మేము తలా ₹100 వేసుకొని మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీ ఖర్చులకై డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పేసి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. ఎక్కడి పోతే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో మీ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. దాదాపుగా 10-12 కేసుల వరకు అయ్యాయి. అయితే మీరు పొలిటికల్ ఇంటెన్షన్స్తోనే అప్పుడు ఉద్యమాలు చేశారా? అంటే వాస్తవంగా నేను ఉద్యమాలు మొదలుపెట్టింది ఈ యొక్క కానిస్టేబుల్ రిజర్వేషన్ అంశం మీద కొట్లాడినప్పుడు విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు. అంటే ప్రతి సమస్యను కూడా విద్యార్థులు నా దగ్గర పట్టుకొచ్చి నన్ను బలవంతంగా లాక్కుని పోయారు.
అంటే సబ్జెక్టు పైన అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ దగ్గర సమాధానం దొరుకుతుంది, సారు దీనికి సమాధానం చెప్పగలడు, ఉద్యమం చేయగలడు అని చెప్పేసి రిజర్వేషన్ల కోసం కొట్లాడినప్పుడు 2.5 లక్షల మంది యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులని గ్రౌండ్ తీసుకురాగలిగాను. విద్యార్థులకు నమ్మకం కుదిరింది. సారు మాత్రమే దీనికి పరిష్కారం చూపెట్టగలడని వాళ్ళు భావించారు. లాంగ్ జంప్ విషయంలో కూడా ఎడతెరుపు లేకుండా ఉద్యమం జరిగింది. ఎన్నో కేసులు పెట్టారు, తప్పుడు క్వశ్చన్ల మీద ఉద్యమం చేశాను. అలా ఉద్యమ ప్రస్థానం లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ 14 పేపర్ల లీకేజ్ అంశం తెరపైకి వచ్చినప్పుడు మీరు గనక అప్పుడు పేపర్ లీకేజీ కావడం, అప్పుడే సిలబస్ కొంత చేంజ్ చేయడం, ఆ లీకేజ్ అయినప్పుడు చాలామంది విద్యార్థులు నైరాశ్యంలోకి వెళ్ళిపోవడం, ఇప్పుడు అసలు ఎగ్జాములు జరుగుతాయో జరగక అపనమ్మకంతో గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా మధ్యలో ఆపేశారు. పైగా ఎకనామిక్స్లో సిలబస్ అంతా చేంజ్ చేశారు. ఇలాంటి సమయంలో మేము ఎగ్జామ్ రాసే పరిస్థితులలో ఇప్పుడు లేమ్ సామర్ అని చెప్పేసి నాకు 100 కాల్స్ వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడం కరెక్టుగా లేదు, మననే 14 పేపర్ లీక్ అయినాయి అమ్ముకుంటున్నారని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు నేను తెరపైకి వచ్చి ఒక టీఎస్పీసీలో గందరగోళాలను తొలగించకపోతే 1,00,000 మందితో టీఎస్పీసీ ముట్టడి చేస్తానని ఒక వీడియో చేస్తే అర్ధరాత్రి 12 గంటలకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు. అప్పుడున్నటువంటి డీసీపీ వాళ్ళ రాధాకిషన్ రావు అనే వ్యక్తి నాకు ఆ ఎస్ఐలో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసి అతను తన్ను కూడా తీసుకురండి అని చెప్పేసి వాళ్ళకు ఫోన్లో వార్నింగ్ ఇస్తే నన్ను వాళ్ళు కొట్టే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు బలవంతంగా కొట్టలేదు. మీలాంటి గురువుని కొడితే మాకు పాపం తాకుతుంది సార్ అని చెప్పేసి ఏదో కొట్టినట్టుగా చేసి కొట్టాం సార్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను గౌరవంగా తీసుకుపోయారు. 24 గంటల పాటు నేను ఎక్కడున్నా కూడా దాచిపెట్టారు, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దాచిపెట్టారు. మా మిస్సెస్ కూడా తెలియకుండా ఈ యొక్క దాపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నా పైన దేశద్రోహ చట్టం పెట్టింది, 120B పెట్టారు. అంటే వాస్తవంగా అదొక 10 మంది కలిసి చేస్తేనే చట్టాలు పెట్టాలి. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టం పెట్టడానికి వీల్లేదు. దేశద్రోహ చట్టం పెట్టి నన్ను లోపడేయాలని ప్రయత్నం చేస్తే నా జడ్జి గారు ఒప్పుకోలే. ఈయన చేసినటువంటి ఈ యొక్క వీడియోకి దీనికి కేసే అవసరం లేదు, మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి బయటికి పంపించమని చెప్పేసి జడ్జి గారు చెప్పారు. అలా నన్ను ఈ యొక్క పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్బంధించి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టి నాతో బలవంతంగా వాయిస్ చెప్పించి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత టీఎస్పీసీ ముట్టడి అనే పెద్ద ఎత్తున జరిగింది. ఆ టీఎస్ ముట్టడిలో కాంగ్రెస్ నాయకులందరూ వచ్చారు. అద్దంకి దయాకర్ వచ్చారు, కోదండరామ్ సార్ వచ్చిండు, బల్మూరి ఇవాళ ఎమ్మెల్సీ ఉన్న బల్మూరి వెంకట్ వచ్చిండు, రియాజ్ వచ్చారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి అశోక్ సార్ని మాత్రమే పట్టుకుపోయి జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అశోక్ సార్ మాత్రమే ఈ యొక్క సమస్యను పరిష్కరించగలడు. ఎందుకంటే అంతము రిజర్వేషన్ అంశాన్ని కొట్లాడినా జైలు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ ఇచ్చారు, తెలుగు మీడియం రాసుకునే అవకాశం లేదు. దానికోసం కొట్లాడితే 5 లక్షల మందికి తెలుగు మీడియం రాసుకునే అవకాశం వచ్చింది. అంటే సమస్య ఎక్కడ ఉందో అశోక్ సార్ అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. సమస్య కాడికి అశోక్ సార్ పోతున్నాడు. గత 4 సంవత్సరాలుగా ప్రతి సమస్య దగ్గర అశోక్ సార్ నిలబడ్డాడు, రోడ్డు మీద నిలబడ్డాడు, ధర్నాలు చేసినాం. నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎంత ఘోరంగా అంటే అమాతం ఈడ్చుకుపోయి లోపడేసే ఒక పరిస్థితి. కాబట్టి విద్యార్థులకు అశోక్ సార్ దగ్గర సమాధానం దొరుకుతుంది కాబట్టి విద్యార్థులంతా నా వైపు చూశారు. అంటే ఇప్పుడు మీరు అనేదేమో విద్యార్థులే నా దగ్గరకు వచ్చారని, కాకపోతే ఏదో పొలిటికల్ ఇంటెన్షన్స్ తోటనే, ఒక పొలిటికల్ ఎజెండాతోటే అశోక్ సార్ ఇవన్నీ చేశాడు అన్నది కామెంట్. అంటే వాస్తవంగా నీ జర్నలిస్ట్ కదా, అసలు ఫ్యాకల్టీ కావాలనుకోలేదు కదా, అనుకోకుండా ఫ్యాకల్టీ అయినాం. కరోనా వచ్చింది, కరోనా వచ్చిన సమయంలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలలో నన్ను ఆటోమేటిక్గా తెలియకుండానే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయాను. అంటే సమస్య ఉన్నప్పుడు మాత్రమే అశోక్ సార్ స్పందిస్తాడు. సమస్య లేనప్పుడు విద్యార్థులు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకుండా చదువుకోమని చెప్తారు. అంటే ఒక టీచర్గా పాఠం చెప్తా, వాళ్ళ మోటివేషన్ లేనప్పుడు గందరగోళమైనట్టు మోటివేషన్ ఇస్తా, వాళ్ళ ఉద్యమాలలో భాగస్వామిని అయ్యాను. అంటే ఇలా ఎమ్మెల్సీ అనేది 2 నెలల కింద ప్రకటించారు. మన టీఎస్పీసీ ముట్టేటప్పుడు ఎమ్మెల్సీ పదవి లేదు కదా, మన ఆమరణ నిరాహార తీసేసినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉందని చెప్పి నా మీద ఆరోపణలు చేశారు. మరి రిజర్వేషన్ల కోసం కొట్లాడినప్పుడు ఏ పదవులు లేవు కదా. పదవుల కోసం అశోక్ సార్ పనిచేయడు. గెలిచినా ఓడినా అశోక్ సార్ ఉండేది నిరుద్యోగులతోనే. ఒకప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదే పార్టీకి మీరు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అవును, దీన్ని ఎట్లా చూడాలి అంటే అశోక్ సార్ సమస్యకు వ్యతిరేకంగా, సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం 89,000 ఉద్యోగాలు ఇచ్చి నింపనప్పుడు దాని వ్యతిరేకంగా కొట్లాడింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వాళ్ళు ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా, అమలు చేసిరా? ఇక్కడ వరకు ఒక్క నోటిఫికేషన్ రాలే.
ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తున్నారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పరీక్ష పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు? గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళ ఖాతాలో వేసుకొని 30,000 ఉద్యోగాలని చెప్పేసి దొంగ లెక్కలు చెప్తున్నారు. టీఆర్ఎస్ ఎంత మోసం చేసిందో అంతకు 2 రెట్ల మోసం చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన అశోక్ సార్ ఇప్పుడు మాట్లాడడం లేదు ఎందుకు మరి? అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నా. గత గవర్నమెంట్ టీఆర్ఎస్ మీద ఏ విధంగా అయితే మాట్లాడానో అంతకు మించి మాట్లాడుతున్నా. వాళ్ళకు 100 రోజులు టైం ఇవ్వన్నారు. 100 రోజుల వరకు వెయిట్ చేసిన 101వ రోజు మీరు గ్రూప్ 2లో ఎందుకు పోస్టులు పెంచలేరు? 783 పోస్టులకే మీరు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఉద్యోగాలు మీరెందుకు ఎగ్జామ్ పెడుతున్నారు? పోస్టులు 783 కాదు 2000 పోస్ట్ చేయాలని, 1368 పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ 3కి 3000 ఉద్యోగాలు పెంచాలని ఇవాళ గురుకులాలు వేశారు. 9210 గురుకుల పోస్టులు ఉన్నాయి. పోస్టులు కూడా నింపడం అదే కాంగ్రెస్ వాళ్ళకి 9210 ఉన్న అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నింపడం కూడా రాకుండా 3500 ఉద్యోగాలు మిగిల్చే ప్రయత్నం చేశారు. రీలింక్ బేస్డ్ ఆప్షన్ దాన్ని అమలు చేయకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఏమంటారు? గత ప్రభుత్వం తీసుకొచ్చినాడు. మరి గత ప్రభుత్వం బాలేదని, గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే, గత ప్రభుత్వం లీకేజ్ చేసిందనే, గత ప్రభుత్వం ఉద్యోగాలు నింపలేదన్నట్టు కారణంతోనే వాళ్ళని పక్కన పెట్టి నీ గవర్నమెంట్ తీసుకొస్తే పాత లెక్కలు చెప్పుకుంటూ నువ్వు తమాషాలు చేసేట్లయితుంది. కాబట్టి వీళ్ళు కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అశోక్ సార్ ఇవాళ నిలబడితేనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు విద్యార్థులకు తెలుస్తాయి. వాళ్ళ మెడలు వంచే శక్తి అశోక్ సార్కు మాత్రమే ఉందని చెప్పి విద్యార్థులు భావిస్తుంది. ఇవాళ ఇక్కడ ఒకటి, మీరు గతంలో ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ ఉన్న బల్మూరి వెంకట్తో కలిసి మీరు ఉద్యమాలు చేశారు. అవును. ఇప్పుడు అదే బల్మూరి వెంకట్కు ఉద్యోగం వచ్చింది. అవును. మరి అదే బల్మూరి వెంకట్ నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. అవును. మరి మీరు అతను వెంట నడిచిన వ్యక్తిగా ఏం చెప్తారు మరి? అంటే ఉద్యమ కాలంలో అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోవాలనేది ప్రధానమైనటువంటి అంశం. అలా శత్రువు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. అంటే వీళ్ళు అధికారంలో తీసుకురమ్మని కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరినటువంటి వ్యక్తిని 5000 కిలోమీటర్లు సొంతంగా కారు వేసుకొని పెట్రోల్ పోసుకొని వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేసే వ్యక్తి అశోక్ సార్. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఆ ఉద్యమ కాలంలో పరిచయం అయ్యాడు. అదే బల్మూరి వెంకట్ ఇలా నోరు మూగబోయింది, మాట్లాడడం లేదు, ప్రశ్నించడం లేదు. అంటే నీ ఒక్కడికి ఉద్యోగం సరిపోద్దా? మరి మిగతా 2 లక్షల ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? మరి మీ ఇద్దరు కలిసి జనాలని, ఎస్పెషల్లీ యాస్పిరెంట్స్ని అశోక్ సారు ఇటు బల్మూరి వెంకటే రెచ్చగొట్టిర్రు, కోట్లలో కేసులు వేయించారు. ఇప్పుడు అదే మళ్ళీ అశోక్ కుమార్ సారు మాట రివర్స్ చేశారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నది యాస్పిరెంట్స్, ఎస్పెషల్లీ యాస్పిరెంట్స్ది. అంటే 14 పేపర్లు లీక్ అయిన కారణంగా, గ్రూప్ 2లో గందరగోళం చెలరేగిన కారణంగా క్వశ్చన్ చేసినాం. పేపర్ లీక్ అని అమ్మిందైతే వాస్తవం కదా. టాస్క్ ఫోర్సు ఇవాళ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఏమైంది? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిధులు తీస్తాం, మొత్తం లెక్కలు తీస్తామని చెప్పారు. మరి బల్మూరి వెంకట్ గొంతు ఎందుకు మునిగిపోతుంది? ఆయన ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కోసం వ్యతిరేకంగా పనిచేసిన బల్మూరి వెంకట్తో పనిచేసినాం. అదే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ఎందుకు మాట్లాడేవాళ్ళ? అశోక్ సార్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మరి బల్మూరి వెంకట్ని క్వశ్చన్ చేస్తున్నా. బల్మూరి వెంకట్ని మొట్టమొదటిసారిగా ప్రశ్నించిన వ్యక్తే అశోక్ సార్. నేను మొట్టమొదటిసారి విజయోత్సవ ర్యాలీ కూడా అదే చెప్పిన. గొడవ పెట్టుకోవాల్సి వస్తే మొట్టమొదటిసారి గొడవ పెట్టుకునేది ఎవరంటే బల్మూరి వెంకట్తోనే. ఆ బల్మూరి వెంకట్తో యుద్ధం జరుగుతుందని చెప్పాను. నిన్న కూడా 10 టీవీలో కూడా చర్చకు వచ్చినప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, 1,10,000 ఉద్యోగాలు ఇస్తారా, గ్రూప్ 2లో ఎందుకు పోస్ట్ చేస్తారని డైరెక్ట్ ఎవరిని ప్రశ్నించానంటే బల్మూరి వెంకట్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి బల్మూరి వెంకట్ ఇవాళ విద్యార్థులను మోసం చేస్తున్నాడు, మాట్లాడడం లేదు. అంటే పదవి వస్తే నోరు సపోర్ట్ చేసిన అశోక్ సార్ కూడా మోసం చేసినట్టే కదా నిరుద్యోగులను. మరి అందుకే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. నేను విద్యార్థుల వైపే. ప్రభుత్వం ఏదైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా అశోక్ సార్ ఎటువైపు ఉంటాడంటే నిరుద్యోగుల వైపు ఉంటాడు. బల్మూరి వెంకట్ వైపు కాదు, ఇంకోళ్ళ వైపు కాదు. కాబట్టి బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడు. నీ మాట ఎందుకు చెల్లుబాటు కావడం లేదు, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవు అని చెప్పేసి బల్మూరి వెంకట్ ప్రశ్నిస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ఆయన ఇంకొక ఆయన వచ్చిండు, ఇది చేస్తాం అది చేస్తాం అంటుండ్రు. ఎలాంటి జీరో నాలెడ్జ్తో నుంచి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వచ్చి వాళ్ళ ప్రజల్ని విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బల్మూరి వెంకట్ ఎవరు ఆ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఎవరున్నా, బల్మూరి వెంకట్ ఉన్నా, ఇంకో వ్యక్తి ఉన్నా కూడా అశోక్ సారు ప్రశ్నిస్తాడు, వాళ్ళని నిలదీస్తాడు. 2 లక్షల ఉద్యోగాలను కంపల్సరీ కల్పించడం కోసమే అశోక్ సారు గట్టిగా పోరాటం చేస్తాడు. ఒక జర్నలిస్ట్ నుంచి మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టే స్థాయికి వచ్చారు కదా. కోచింగ్లో ఎంత గట్టిగా సంపాదించారా? కోచింగ్లో అంటే ఒక జర్నలిస్టుగా వచ్చి ఒక ఫ్యాకల్టీగా మారి గవర్నమెంట్ ఛానళ్ళల్లో, గవర్నమెంట్ స్టడీ సర్కిళ్లలో 100 క్లాసులు చెప్పాను. కరోనా వచ్చింది. కరోనా కాలంలో ఇంటికాడ ఉండడం తప్ప బయటికి పోయి ఆఫ్లైన్లో వచ్చే పరిస్థితి లేదు. ఆ టైంలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టాను.
ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 100 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అశోక్ సారు ఇచ్చిన తక్కువ ఫీజుకి ఇంకెవరైనా క్లాసులు చేస్తే నా ఇన్స్టిట్యూట్ బంద్ చేస్తా. ఎందుకంటే అశోక్ సారు ₹1 కూడా కోచింగ్ ఇచ్చాడు, ₹100 కూడా కోచింగ్ ఇచ్చాడు. వచ్చినటువంటి విద్యార్థులు పెట్టినటువంటి ఫీజులలో 70% కూడా ఖర్చుకే ఉపయోగించాడు. నేను కేవలం ఆన్లైన్ ద్వారా పొట్టాబట్ట సంపాదించుకొని నా అంతగా నేను బతకడం కోసం ఉపయోగిస్తున్నాను. ఈరోజు నేను ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే విద్యార్థులు కూడా కొంత ₹100-200 వాళ్ళు వేసుకున్నారు. నా కుటుంబ సభ్యులు బంధువులు తలా ఇంత తీస్తే వాళ్ళ పెట్రోల్ ఖర్చులు భోజనాలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ అశోక్ సార్ వెంట విద్యార్థులు అనే వాళ్ళు ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అశోక్ సార్ కోచింగ్ సెంటర్ మీద పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూట్లు చూసినప్పుడు నా ఇన్స్టిట్యూట్ చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. కాకపోతే నా దగ్గర ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఎందుకు ఉంటారంటే తక్కువ ఫీజుతో ఎక్కువ మంది కోచింగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రూపాయికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టిరా? నేను గతంలో కూడా ఇచ్చిన. లాస్ట్ టైం జైలు పంపినప్పుడు కూడా ₹100 కోర్సు ఇచ్చిన. నోటిఫికేషన్ రాగానే ₹1 కోచింగ్ అని పెట్టిరు కదా? లేదు, నేను గతంలో కూడా ₹1 తెలంగాణ హిస్టరీ అనే 50 గంటల క్లాసుని ₹1 గతంలో కూడా ఇచ్చాను. ₹100 ఇచ్చాను, ₹200 ఇచ్చాను. రాష్ట్రంలో ఒక్కొక్కరు ₹10,000 ఫీజు వసూలు చేసినప్పుడు అశోక్ సారు ₹1000 ఇచ్చాడు. మిగతా వాళ్ళు ₹1000 ఇచ్చినప్పుడు అశోక్ సారు ₹100 ఇచ్చాడు. మిగతా వాళ్ళు ₹100 ఇచ్చినప్పుడు అశోక్ సారు ₹1 ఇచ్చాడు. అంటే మిగతా కోచింగ్ సెంటర్లకి అశోక్ సార్ కోచింగ్ సెంటర్ తేడా ఏమిటంటే 10% రెమ్యునేషన్ మాత్రం అశోక్ సార్ తీసుకున్నాడు మిగతా వాళ్ళ క్లాస్తో పోల్చినప్పుడు తక్కువ ఫీజుతో. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ నడవాలంటే ఒక్కొక్క అవర్కి ₹3,000 చెల్లించి క్లాసు చెప్పాలి. అశోక్ సార్ యొక్క హిస్టరీ ఒకటే చెప్తాడు. హిస్టరీ ఒకటే చెప్తే కుదరదు కదా. ఎకానమీ చెప్పాలా, పాలిటీ చెప్పాలా, సోషియాలజీ చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా, ఫిజిక్స్ చెప్పాలా, అన్ని రకాల సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి మినిమం ఫీజు తీసుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల ఈ యొక్క ఫీజులు అనేవి వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మీ మీద ఒక ప్రధాన విమర్శ ఉంది సార్, ఎస్పెషల్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ నుంచి. ప్రతి ఎగ్జామ్కు పుల్లలు పెడతాడు, ప్రతి ఎగ్జామ్కు కోర్టులో కేసులు వేపిస్తాడు, ప్రతి ఎగ్జామ్ను కాకుండా అడ్డుకుంటాడు. ఇది నిజంగా మీరు ఇంటెన్షన్ తోటి చేశారా, లేదంటే పిల్లలకి ఏదైనా మంచి చేయాలని చేశారా? నేను ఏ పని చేసినా కూడా ఒక సామాజిక భావజాలంతో ఇబ్బందులు తలెత్తినప్పుడు విద్యార్థులు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళంటే నడిచారు. గ్రూప్ 2 వాయిదా ఉద్యమం ఎందుకు జరిగింది? ఒకవేళ అశోక్ సారు కనుక ఒక్కడే వాయిదా ఉద్యమం కోరుకుంటే ఒక మిలియన్ మార్చ్ లాగా టీఎస్పీసీ ముట్టడి జరుగుద్దా? అశోక్ సార్కి మాత్రం ఇంటెన్షన్ ఉంటే అశోక్ సార్ ఒక్కడు మాత్రం టీఎస్పీసీ దగ్గర కనపడాలి. కానీ ఒక మిలియన్ మార్చ్ జరిగింది కదా. మరి మిలియన్ మార్చ్ ఎందుకు జరిగింది? 14 పేపర్ లీక్ అయినప్పుడు, మానసికంగా విద్యార్థులంతా కుంగిపోయినప్పుడు, ఎగ్జామ్ రాసే పరిస్థితి లేనప్పుడు, ఎకానమీలో సిలబస్ చేంజ్ వచ్చినప్పుడు మాత్రం అశోక్ సార్ ఉద్యమాలు చేసిండు. అది కూడా ఒక గ్రూప్ 2 వాయిదా ఉద్యమమే. మిగతా అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన గందరగోళాలపైన ఫైట్ చేశాను. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిన కారణంగా, ఎందుకంటే పేపర్లు ఎవరికి అమ్మిరు? నెదర్లాండ్లో ఉన్నవాడికి పేపర్ అమ్మిండు. మన నెదర్లాండ్లో ఉన్న పేపర్ అమ్మినప్పుడు హైదరాబాద్లో కోచింగ్ మన జిరాక్స్ సెంటర్లో పేపర్ లీకేజ్ అయినప్పుడు మరి కొట్లాడుకుంటే ఎట్లా ఉండాలి చెప్పండి? కాబట్టి ఎస్ఐ మరి కానిస్టేబుల్లో రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది. రిజర్వేషన్ ఉల్లంఘన చేసినప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాలే కదా. అశోక్ సార్ ముందుండి నడిపించి 2.5 లక్షల మంది గ్రౌండ్ తీసుకొచ్చాడు. కాబట్టి అశోక్ సార్ అనే వ్యక్తి ఎక్కడ అన్యాయం, ఏ నోటిఫికేషన్ అన్యాయం జరిగినా అది గురుకులాలు ఉన్నాయి. మరి గురుకులాలు ఎగ్జామ్ జరిగినాకనే కదా, ఎగ్జామ్ వాయిదా అయిపోయలే కదా. ఎగ్జామ్ జరిగిపోయింది. ఎగ్జామ్ జరగకంటే ముందు ఈ జిల్లాలో ఒకటి, ఆ జిల్లాలో ఒకటి, ఆ జిల్లా సెంటర్ పెట్టారు. వాళ్ళు టెట్ పరిస్థితి అంతే. వాళ్ళు టెట్ రేపు 26 ఎగ్జామ్ ఉంది. నల్గొండ జిల్లా వాడికి ఏమో హైదరాబాద్లో పడ్డది, హైదరాబాద్ వాడికి ఏమో నల్గొండ జిల్లా పడ్డది. ఒక 3 ఎగ్జామ్లు రాయాలంటే ఒక ఎగ్జామ్ నల్గొండ ఉంటే ఇంకో ఎగ్జామ్ ఖమ్మం ఉంటే ఇంకో ఎగ్జామ్ కరీంనగర్ జిల్లా పడ్డది. ఈ విధంగా గందరగోళాలు, అంటే నోటిఫికేషన్లలో గందరగోళాలు జరిగినప్పుడు మాత్రం అశోక్ సార్ అండగా ఉన్నాడు. గురుకులాలు ఇచ్చారు. ఇవ్వాల్సిన ఉద్యోగాలన్నీ 9,210 ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 9,210 ఉద్యోగాలు లేకుండా 3,000 ఉద్యోగాలు మిగిల్చారు. మిగిల్చినప్పుడు కొట్లాడుతున్నారు. అంటే సమస్య ఎక్కడ ఉంటే అశోక్ సార్ అక్కడ ఉంటాడు. డిఎస్ వేశారు. మరి డిఎస్తో పాటు టెట్ వేయాలి కదా. టెట్ ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ డిఎస్సి వేసినా కూడా ఏమొస్తుంది? డిఎస్తో పాటు టెట్ వస్తుంది. సో టెట్ వేయాల. టెట్ ఎందుకని నిలదీశాను? మన నా ఆమరణ నిరాహార దీక్ష కారణంగా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది టెట్ ఎగ్జామ్ రాశారు. టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఎందుకు రాయబోతున్నారు? అశోక్ సార్ యొక్క నిరాహార దీక్ష కనుక చేయకపోతే వాళ్ళు టెట్ నోటిఫికేషన్ వచ్చేదా? 783 పోస్టులు ఇచ్చారు, డేట్లు ఇచ్చారు. మరి డేట్లు ఇచ్చినప్పుడు పోస్టులు పెంచాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి కదా. 2 లక్షల ఉద్యోగాలు
ప్రకటించిన మీరు ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా డేట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కొట్లాడిన. అంటే సమస్య ఉన్నప్పుడు మాత్రం అశోక్ సార్ కొట్లాడతాడు. ఎగ్జామ్లు వాయిదా వేయాలనేది అశోక్ సార్ యొక్క ఏది. పైగా నేను ఇచ్చిన ఫీజు ఎంత ₹1 ఇచ్చి, దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ₹100 ఇస్తే నాకు వచ్చే లాభం ఏంటి? ప్రచారం వస్తుంది. ప్రచారం అంటే కొంతమంది ఈ యొక్క విద్యార్థి సంఘాలు వేరే వాళ్ళు కానీ వాళ్ళు నా పేరు చెప్పి వాళ్ళు లబ్ధి పొందాలకు ప్రయత్నించి అలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్ ఒకటి, ఇప్పుడు మీ ముందు ప్రధాన పార్టీలకు సంబంధించి ముగ్గురు కూడా సీరియస్ అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ ముగ్గురిని ఢీకొట్టి గెలిచే సత్తా నాకుంది అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? నాకు ఢీకొట్టే సత్తా లేకపోతే మీరు ఆదాన్ ఛానల్ నన్ను పిలువరు ఫస్ట్. ఎందుకంటే 52 మంది సభ్యులు ఉన్నారు. మరి 52 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు అశోక్ సార్ని మీ ఛానల్కి ఎందుకు పిలిచారు? అశోక్ సార్లో దమ్ముంది. ఏ దమ్ముంది? సబ్జెక్టు దమ్ముంది, నిలదీసే దమ్ముంది, ఉద్యమం చేసే దమ్ముంది, అన్ని రకాల అంశాలకు. ఉదాహరణకి వాళ్ళ ముగ్గురు సభ్యులు ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, తీర్మార్ మల్లన్న, 3 ప్రధాన పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా నాతో పాటు డిబేట్ పెట్టమని చెప్పండి. నేను క్వశ్చన్లు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాలా, వాళ్ళు క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్తా. ఎందుకంటే రాకేష్ రెడ్డి బాగానే చదువుకున్నాడు, ప్రేమేందర్ రెడ్డి బాగానే చదువుకున్నాడు, తీర్మార్ మల్లన్న కంటే ఏం చదువు రాదు. ఏదో డిగ్రీ ఉందా అంటే ఉన్నది. ఏ రోజు యూనివర్సిటీకి పోయి చదివింది లేదు. ఎక్కడ చేసిన బ్లాక్మెయిల్ చేయడమే ఆయన చదువుకున్నటువంటి చదువు. వీళ్ళ రాకేష్ రెడ్డి చదువు ఉంది. ఆరిజెంటల్ ఏంటి, బిట్స్ పిలాన్ చదివిండు. మరి ఆరిజెంటల్ రిజర్వేషన్ ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ ఏంటి, జోనల్ సిస్టమ్ ఏంటి, రాష్ట్రంలో ఎన్ని జోన్లు ఉన్నాయి, ఏ జోన్ పరిధిలో ఏముంది, ఏ జోన్ పరిధి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, సెంట్రల్ ఉద్యోగాలు ఏంది, స్టేట్ ఉద్యోగాలు ఏంది, జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏంది, జోన్ల స్థాయి ఉద్యోగాలు ఏంది, స్టేట్ వైడ్కి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ సిలబస్ ఉంది? వాళ్ళ గ్రూప్ 1లో సిలబస్ ఉంది. ఫస్ట్ పేపర్లు ఏమున్నాయి, చివరి పేపర్లు ఏమన్నా చెప్పగలుగుతారా? సిలబస్లో గందరగోళాలు ఉన్నప్పుడు, గ్రూప్ 2లో గందరగోళాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు? ఈ ముగ్గురు ప్రధాన అభ్యర్థులకి ఎవరికి కూడా ఈ నిరుద్యోగుల అంశాలపైన ఈసుమంతు కూడా అవగాహన లేదు, పెంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఉదాహరణకు తీర్మార్ మల్లన్న ఉన్నాడు. ఎప్పుడు పోటీ చేసిన ఆయన? ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేసి, మళ్ళీ రెండోసారి పోటీ చేశాడు, ఇవాళ మూడోసారి పోటీ చేస్తుంది. మరి 8 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల గురించి ఏ ఒక్క రోజన్నా రోడ్డు మీదకి వచ్చి నువ్వు ధర్నా చేసినావా? ఒక ఫోటో చూపెట్టు. ఎంతసేపు ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్లో టీవీ ముందు మాట్లాడుకొని కేసీఆర్ని వ్యంగ్యంగా తిట్టడం తప్ప నిరుద్యోగులకు నువ్వు ఏమైనా చేసినావా? నీకు నిజంగా సబ్జెక్టు తెలుసా? నీ ఛానల్కి వస్తే నువ్వు పక్కన నిలబడితే సుదర్శన్ అనే వ్యక్తి చేత నువ్వు చెప్పిస్తావు. అంటే నీకు ఆ సబ్జెక్టు కూడా అర్థం కాదు. అంటే వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించిన సబ్జెక్టు కూడా అర్థం కానటువంటి వ్యక్తి ఎవరంటే తీర్మార్ మల్లన్న. ఆయన తెలిసిన వ్యక్తి ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం, పొలిటికల్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలా, ఎక్కడ భూమి ఉంది దాన్ని ఎట్లా కబ్జా పెట్టాలా, 100 కోట్ల రూపాయలు సంపాదించింది ఇవాళ. ఆయన ఇచ్చింది మన 1.5 కోటి అని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ 100 కోట్లు సంపాదించాడు. ఇవాళ పెద్ద పెద్ద కార్లతో తిరుగుతున్నాడు. ఒక సాధారణంగా స్కూళ్ళల్లో ఎలక్ట్రికల్ ఫ్యాన్లు బాగా చేసుకొని, ట్యూబ్లైట్లు బాగా చేసుకుని ఒక తీర్మార్ మల్లన్న, ఒక V6 ఛానల్లో స్క్రోలింగ్ ఆపరేటర్ తీర్మార్ మల్లన్నకి 100 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి? ఒక జీతం తీసుకునే ఒక వ్యక్తి దగ్గర అన్ని కోట్ల రూపాయలు ఎట్లుంటాయి? నేనన్నా కోచింగ్ చెప్పాను, 15 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసిన, ఆ తర్వాత కోచింగ్ లిస్టులో కోచింగ్ చెప్పిన, ఒక్కరోజు కోచింగ్ చెప్తే నాకు 10,000 రూపాయలు ఇస్తారు. అంటే నీకంటే కూడా నీకు శ్రమతోడి సంపాదించుకున్న డబ్బు ఉంది. నువ్వు ఏడ శ్రమతోటి చేసినావు? 100 కోట్ల 50 రూపాయలు వచ్చినది. అంటే నువ్వు PhD ఎక్కడ చేసినావు అంటే బ్లాక్ మెయిలింగ్లో చేశావు. బ్లాక్ మెయిలింగ్లో PhD చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటీషియన్లనే బ్లాక్మెయిల్ చేస్తాయి. సాధారణంగా పొలిటికల్ అంటే ఎవరైనా భయపడతారు, పొలిటికల్ వాళ్ళనే భయపెట్టే వ్యక్తి ఎవరంటే తీర్మార్ మల్లన్న. ఇలా ఆయన యొక్క బాధితులు సగం మంది ఉన్నారు. రేపు కనుక తీర్మార్ మల్లన్న గెలిస్తే 119 మంది ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తాడు, రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు, రాష్ట్రాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో దానికి 3 రెట్ల ప్రమాదకారు ఎవరంటే తీర్మార్ మల్లన్న. ఈ తీర్మార్ మల్లన్న యొక్క వైరస్ని అసెంబ్లీ యొక్క గడప దొక్కితే అసెంబ్లీ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు పట్టభద్రులకు సమస్యలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల సమస్యలు. ఇదే పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించినాం, ఆయన ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇదే అశోక్ కుమార్ గెలిస్తే మరి మీరు కూడా వాళ్ళని సంపాదన మీద పడతారు, లేకపోతే మా గురించి మాట్లాడతారా? వాస్తవంగా పల్లా రాజేశ్వర రెడ్డి అంతకుముందు 6 ఏళ్ల పాటు పనిచేసిండు, మన 2.5 సంవత్సరాలు పనిచేసిండు, దాదాపు 8.5 సంవత్సరాలు పనిచిండు. ఒక్క రోజన్నా మైక్ పట్టుకొని ప్రశ్నించిన అంశాన్ని కనిపించిందా? మా భయం కూడా అదే, కనిపించలేదు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న అశోక్ కుమార్ వాస్తవంగా శాసన మండలిలో కూడా అశోక్ సార్ కూడా మాట్లాడేది ఏముండదు. ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో ఒక ఎమ్మెల్సీకి వచ్చే టైం ఎంత అంటే 1 గంట వస్తుంది. అంటే రెండు సమావేశాల ద్వారా దొరికేది 2 గంటల టైమే. 2 గంటల టైంలో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? కావు.
కానీ నిత్యం జనంలో ఉండాలి, విద్యార్థుల వెంట నడవాలి, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి, వాడి గురించి చర్చించాలి. ఇవాళ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ బడి మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్లో చదివే వారి యొక్క శాతం ఎంత అంటే కేవలం 46% మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. 54% మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళకి వచ్చే 78,000 రూపాయల జీతం వస్తాయి. 78,000 రూపాయల జీతంలో వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేస్తే సంవత్సరానికి 2.5 లక్షలు కడుతున్నారు. అంటే ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేయించడానికి ఒక విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తనకొచ్చే జీతంలో సగభాగానికి ఎక్కువ విద్యా వ్యవస్థకు ఖర్చు అయిపోతుంది. అది ఇవాళ కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ బడిలో చదివే వారి యొక్క శాతం ఎంత అంటే 93% గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే వాస్తవంగా ఇక్కడ కేరళ రాష్ట్రంలో కూడా 17% పడిపోయింది. కానీ అచ్యుతానంద్ అనే ఒక సీఎం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వ్యవస్థ నాశనం కావడం గల కారణాలు ఏంటి వెతికి ఒక్కసారిగా 55,000 మంది అంతమంది తొలగించబడ్డ టీచర్లందరినీ పిలిపించి గవర్నమెంట్ పరంగా నేను ఏం కావాలో అది చేస్తా, మీరు టీచర్లు ఏం చేస్తారని క్వశ్చన్ చేసి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ని బాగు చేసి ప్రతి హై స్కూల్ ₹1 కోటి నిధులు కేటాయిస్తే వాళ్ళ త్రివేంద్రంలో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పాఠశాలలు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఒక గవర్నమెంట్ స్కూల్లో 300 కంప్యూటర్లు ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రికి, ఒక పరిపాలనా వ్యక్తికి ఒక వ్యవస్థను కాపాడాలన్న లక్ష్యం కనుక ఉంటే ఈ విద్యా వ్యవస్థను బాగు చేయవచ్చు. ఒకవేళ రేపు కనుక ఈ ప్రభుత్వాలు కనుక విద్యా వ్యవస్థ ఇట్లాగే నాశనం చేసే ప్రయత్నం చేస్తే అశోక్ సార్ కంకణం కట్టుకొని ఊరూరో తిరిగి విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి, రాష్ట్ర ప్రజలను మొత్తం మొబిలైజ్ చేసి గవర్నమెంట్ బడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాపాడే ప్రయత్నం చేస్తాడు. డిగ్రీ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కేవలం కాలేజీకి పోతున్నాడు, వస్తున్నాడు, క్వాలిఫికేషన్ కోసం పట్టా మాత్రమే వస్తుంది, కానీ నిజంగా సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ రావడం లేదు. నిజంగా 3 సంవత్సరాల పాటు ఒక విద్యార్థి కనుక ఆ 3 ఏళ్ల కాలంలో బేసిక్ నాలెడ్జ్ కనుక మొత్తం పెంచుకుంటే ఆ తర్వాత పోటీ పరీక్షల కోసం సంవత్సరాలకు చదవాల్సిన పని లేదు. కానీ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. ఈ ప్రభుత్వాలకి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ విద్య అనేది చివరి అంకంగా మారిపోయింది. విద్యాశాఖ మంత్రి లేడు కదా ప్రస్తుతం, మనకు 5 నెలలు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఒక సమీక్షలు జరగవు, నిరుద్యోగులపైన సమీక్ష జరగదు, ఏది జరగదు. అంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువ మోసం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు కూడా ఒక కారణమే కదా, ఎందుకంటే అధికారంలో రావడం నేను కూడా ఒక కారణమేనా, అందుకే ఇవాళ నిలదీస్తున్నా. అంటే గత ప్రభుత్వం మోసం చేస్తే 100 రోజులలో మీ యొక్క తేటతెల్లం అయిపోయింది. మీరు ఎంత మోసం చేస్తే తేటతెల్లం. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మన షెడ్యూల్ రావాలా, ఇంతవరకు షెడ్యూల్ పైన ఒక చర్చ జరగలేదు. 2 లక్షల ఉద్యోగాల ప్రశ్న ఇంతవరకు వాళ్ళు మొదలే పెడతలేరు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలదీయడం కోసమే, నిలువరించడం కోసమే విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు వాస్తవంగా నాకు పోటీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. విద్యార్థులే స్వయంగా 100ల కొద్ది ఫోన్ కాల్స్, మెసేజ్లు పెట్టిన కారణంగా అశోక్ సారు రంగంలోకి దిగాడు. రూపాయి ఖర్చు పెట్టకుండా అశోక్ సార్ రేపు గెలవబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరుగుతుంది, అవును, ఆగస్టులో గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 2, 3 ఉంది. ఇప్పుడు దాదాపుగా 2011-12లో వచ్చిన గ్రూప్ 1 మళ్ళీ వచ్చింది. ఇప్పుడున్న సంకటం ఒక పరిస్థితి ఏంటంటే చూస్ చేసుకుంటే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 చూస్ చేసుకోవాలి. రెండిట్లో ఒకటి మాత్రమే రాసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ అక్టోబర్లో ఉంది, గ్రూప్ 2 కూర్చుంటే ఆ టైం సరిపోదు. మరి దీని మీద మీరు ఏమైనా కొట్లాడతారా, లేదు అంటే గెలిచిన తర్వాత చలో గవర్నమెంట్కి సపోర్ట్ అని పోతారా? గ్రూప్ 1ని, గ్రూప్ 2, 3ని గందరగోళ పరచకండి అని నేను ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన. వినతి పత్రంలో ఏమని చెప్పామంటే గ్రూప్ 2ని, గ్రూప్ 3 సేమ్ సిలబస్ ఉంటుంది, 2 ఒక దగ్గర పెట్టండి. గ్రూప్ 1ని, గ్రూప్ 2ని కన్ఫ్యూజ్ చేయకండి అని క్లియర్ చెప్పాను. ఎందుకంటే గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2 సిలబస్ సేమ్ ఉన్నప్పటికీ మెయిన్స్ అనేది చాలా చేంజ్ ఉంటుంది. రెండింటిని గ్రూప్ 2నేమో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఏమో జూన్ 9 పెట్టారు, గ్రూప్ 2నేమో ఆగస్టులో పెట్టారు, మళ్ళీ గ్రూప్ 3 తీసుకొని నవంబర్లో పెట్టారు. అదే గ్రూప్ 3ని ఇదే ఆగస్టులో పెట్టుంటే పని అయిపోయేది కదా. అప్పుడు గతంలో పెడతా అంటే మీరే కదా పెట్టనీయకుండా. లేదు, గ్రూప్ 2, 3 అనే 2 సిలబస్ ఒకే తారు ఉన్నాయి. అప్పుడున్న పొజిషన్ ఏంటంటే 14 పేపర్ లీక్ అయిన గందరగోళ పరిస్థితులు. ఇప్పుడు ఈనాటి పరిస్థితులు వేరు. జూన్ 9వ తారీఖు నాడు ఫిలిమ్స్ పెట్టిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఇంకా ఒకసారి పెడితే గ్రూప్ 1 మెయిన్స్ నిమ్మలంగా రాసుకునే వాళ్ళు. మధ్యలో గ్రూప్ 2 పెట్టారు, చివరికి నవంబర్లో గ్రూప్ 3 పెట్టారు. అయినా కూడా మీరు పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ ఎట్లా పెడతారు? 2000 పెంచుతా, గ్రూప్ 2 2000, గ్రూప్ 2లో 2000 పెంచాలి, గ్రూప్ 3లో 3000 పెంచాలి. లెక్కలు చెప్పారు. గ్రూప్ 1 750 అన్నారు, 750 అన్నారు. అల్ల ఒక 60 పోస్టులు మాత్రం పెంచారు, ఒక బిచ్చం వేశారు. గ్రూప్ 1లో బిచ్చం వేశారు, ఆ గ్రూప్ 2లో బిచ్చం కూడా వేయాలి. మీరు పోస్టులు పెంచకుండా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే ఎగ్జామ్ తేదీలు ఇచ్చారు.
నేనేమంటున్నా అంటే రేపు జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉంది. గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిన 9వ తారీఖు నాడు అయిపోయినాక జూన్ 10వ తారీఖు నాడు గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని చెప్పేసి జూన్ 10వ తారీఖున అశోక్ సార్ మళ్ళొకసారి నిరాహార దీక్ష దిగబోతున్నాడు. గెలిచినా ఓడినా విద్యార్థుల పక్షాన అశోక్ సార్ ఉంటాడా ఉండడా? 200%, 100%గా 200%. గెలిచినా విద్యార్థుల తరపునే, ఓడినా విద్యార్థుల తరపునే. ఇలా మందకృష్ణ మాది గారు ఉన్నారు. 1994లో ఎంఆర్పిఎస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇవాళకి ఆయన వ్యవస్థ అంతా ఎంఆర్పిఎస్నే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ల కోసం ఆయన కొట్లాడుతుండు. అశోక్ సార్ యొక్క జీవితం ఉన్నంత వరకు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఈ 3 పాయింట్లు తప్ప అశోక్ సార్ యొక్క ఎజెండాలు ఇంకేముండదు. గెలిచినా ఓడినా వాళ్ళ వెంటనే నడుస్తాడు. గెలిచినా రేపు ఎమ్మెల్సీ గెలిచినా కూడా సార్ యొక్క పాఠం అనేది ఆగదు. పాఠం కూడా కొనసాగుతుంది. పాఠం కొనసాగుతుంది, పోరాటం కొనసాగుతుంది. రేపు ఇండిపెండెంట్గా గెలిచిన అశోక్ సారు ఇండిపెండెంట్గానే ఉంటాడు. ఏ బీజేపీ కానీ, ఏ కాంగ్రెస్ కానీ, ఏ బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీలో కూడా చేరకుండా ఇండిపెండెంట్గానే ఈ టర్మ్ అయిపోయే వరకు దాంట్లోనే ఉంటాడు అశోక్ సారు. నిరుద్యోగుల తరపునే కొట్లాడతాడు, ఊరు తిరుగుతాడు, గ్రామం తిరుగుతాడు. విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి 30 లక్షల మందిని ఏకం చేయడం అశోక్ సార్ యొక్క లక్ష్యం. నేను ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నం చేయడం కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున 30 మంది ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండాలా. అప్పుడే నిరుద్యోగ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. మీ మీద ఒక ప్రధాన ఆరోపణ ఉంది సార్. ప్రధాన పార్టీకి సంబంధించిన కొంతమంది అంటే ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఒకరిద్దరిని ఓడించడానికే వాళ్ళు మీ వెనుక ఉండి నడిపిస్తున్నారు అన్నది. అన్ని పార్టీలను ఓడిస్తున్నాను నేను అశోక్ సార్. అన్ని కాంగ్రెస్ పార్టీనే ఓడిస్తున్నాను నేను. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒప్పందం తీన్మార్ మల్లను ఓడించేందుకు బ్యాక్గ్రౌండ్గా మీకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ముఖ్య నేతలు. అట్లనేమి ఉండదు, అట్లేం లేదు. ఇక్కడ తీన్మార్ అట్లంటే మరి నాకే టికెట్ వచ్చుగా. మీరు అడగలేదేమో టికెట్. తీన్మార్ మల్లని ఓడించే బదులు అశోక్ సార్కి టికెట్ ఇస్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఈ రంగా మళ్ళీ ఆడంగా ఇవన్నీ లెక్కలు ఎందుకు మరి? అంటే మీరు అడగలేదేమో టికెట్ నాకు ఇయ్యని. నేను ఇండిపెండెంట్గానే చేయాలనుకున్నాను. నేను ఇండిపెండెంట్గా చేయాలనుకున్నప్పుడు నాకే పిలిచి వాళ్ళు టికెట్ ఇవ్వచ్చు కదా, అడగకుండా ఇవ్వచ్చు కదా. నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా కోరినే కదా. ఇక్కడ ఇవన్నీ అబద్ధపు వాదనలు. కాంగ్రెస్ పార్టీని ఓడించేది ఎవరంటే అశోక్ సారే. అశోక్ సారే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాడు. అశోక్ సారే కాంగ్రెస్ ప్రశ్నిస్తాడు. రేపు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కొట్లాడే ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రం నిలబడతాడు. నిరుద్యోగుల తరపునే కంపల్సరీ నిలబడతాడు. కాబట్టి కంప్లీట్గా నా చేతుల్లో రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. 32 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 32 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా తీర్మానం వల్లనే గెలవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే యాజ్ ఏ బ్లాక్ మెయిలర్ కోరుకుందే మరి మీటింగ్లు పెడతా ఉన్నారు, పెద్ద సమీక్ష సమావేశాలు. అధికారం ఇచ్చాం కదా, ఇచ్చినాక మళ్ళీ వెనక తీసుకోలేం కదా. ప్రకటించిన తర్వాత వెనక తీసుకుంటే అది మళ్ళీ ఇజ్జత్ పోయే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితులలో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. పైగా పార్టీ మీటింగ్లలో వచ్చే కార్యకర్తలంతా ఓటేస్తే ఎలా ఉన్నా వాళ్ళు జనరల్ పబ్లిక్ కాదు కదా. జనరల్ వాళ్ళకి వాళ్ళకి ఓటకు ఉండదు కదా. గ్రాడ్యుయేట్స్ ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓటేస్తారు. చదువుకున్న వ్యక్తులు ఎవరు కూడా ఆయన మీటింగ్ ఎవరు పోవట్లేరు. కాబట్టి ఇక్కడ ఓటర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకు సంబంధించిన అంశాలే అశోక్ సార్ లేవనెత్తున్నాడు. ఓటర్లకు సంబంధించిన వాళ్ళకే అశోక్ సార్ పాఠం చెప్పిండు. వాళ్ళ ఇబ్బందులు అశోక్ సార్కి మాత్రం తెలిసి వీళ్ళెవరు కూడా తెలియదు. కాబట్టి రేపు అశోక్ సారే 200% గెలవబోతున్నాడు. ఈ పార్టీతో సంబంధం లేదు, ఆ పార్టీతో సంబంధం లేదు. పార్టీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వ్యతిరేకంగా నిలబడే గలం ఎవరిదంటే అశోక్ సార్ అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడు మా మహబూబ్నగర్ రంగారెడ్డి, ఇటు సైడ్ ఉన్న ఎమ్మెల్సీ సురభిదేవి కావచ్చు, సురభి వాణిదేవి కావచ్చు, అటు ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి, ఎవరు కూడా అందరూ ఇదే ముందు చెప్తున్నారు ఎలక్షన్స్ ముందు మీకోసం మేము మాట్లాడతాం, మీ తరపున ఉంటామని. అశోక్ సార్ కూడా మరి అదే కేటగిరీలోకి పోతాడే ఏమన్నా కొత్త రాజకీయ? ఎందుకంటే వాళ్ళెవ్వరు కూడా రాజకీయ పదవుల కోసం వచ్చారు. వాళ్ళు కేవలం రాజకీయ పార్టీల తరపున రాజకీయ పదవుల కోసం వచ్చాడు. అశోక్ సార్ నిరుద్యోగులకి వెళ్ళి వచ్చిండు. నిరుద్యోగ వ్యవస్థ కోసమే కొట్లాడతారు. జనం మధ్యలో ఉంటారు. చూస్తారు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ వీడియో పెట్టి ఒకవేళ నేను మారితే మరో పక్కన వీడియో పెట్టి అశోక్ సార్ ఇవ్వాలేమని చెప్పేసి మీరే చెప్పొచ్చు. కాబట్టి ఓడినా గెలిచినా అశోక్ సారు తన జీవితకాలం మొత్తం కూడా ఈ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉంది, కానీ తెలంగాణ బిడ్డలు ఎవరు ఉద్యోగాలు చేయట్లేరు. అంత బయట అంత బయట 10% కూడా లేరు. 10% కూడా తెలంగాణ బిడ్డలు లేరు. ఎందుకు లేరంటే వాస్తవంగా తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి, టెక్నికల్ స్కిల్ పెంచుకోవాలి. అందుకే విద్యార్థులను ఒకవైపు ఏమో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ, రెండో వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలా. హైదరాబాద్ అనేది నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది, అది లోకల్ అడ్డాగా మారాలా.
అంటే ఏ అంశంపై అయితే భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో నియామకాల కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో ఆ నియామకాల ప్రక్రియనే కొనసాగుతుంది. గవర్నమెంట్ పరంగా ఇబ్బంది ఉంది, ప్రైవేటు ఉద్యోగాల్లో అంతకు మించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ వాడికి ఉపాధి లేదు, విద్యార్థులలో మానసిక సంఘర్షణ కొనసాగుతుంది. బీటెక్ చదివిన వాడు, ఎంటెక్ చదివిన వాడు స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఎంత ఘోరం చెప్పండి. స్విగ్గీ జొమాటోలో పనిచేయడం, ఒక ఎంటెక్ చేసిన వాడు 60,000-70,000 రూపాయల జీతంతో పనిచేయాలి, ₹1,00,000 పనిచేయాలి. పిహెచ్డీ చేసిన వాళ్ళు స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ అదే ఉంది. ఇవాళ కోట్లలో జాబులు పడితే, అటెండర్ ఉద్యోగాలు పడితే పిహెచ్డీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అంటే తెలంగాణలో ఒక రకమైన నిరుద్యోగం ఉంది. దేశంలోని 2వ స్థానంలో నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ హైదరాబాద్ ఉద్యోగాలు ఏమంటే లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం దక్కకుండా జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క మెడలు వంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి తెలంగాణ విద్యను తయారు చేయడం, మరోవైపు మన ఉద్యోగాలు మనం లాక్కునే ప్రయత్నం చేయాలి. ఇది జరగకపోతే తెలంగాణలో మరొక విప్లవం రాబోతుంది. ఆ విప్లవమే నిరుద్యోగ విప్లవం. తెలంగాణ మూమెంట్ ఎంత భయంకరంగా వచ్చిందో అంతకు మించి 2 రెట్ల రాబోయే ఉద్యమం నిరుద్యోగుల ఉద్యమం. ఎందుకంటే వాళ్ళు మానసికంగా సాటిస్ఫై కానప్పుడు వాళ్ళందరూ యుద్ధవీరులుగా మారితే ఈ ప్రభుత్వాలు తట్టుకోవడం అనేది కష్టం. అందుకే ముందే చెప్పిన 2024లో రాబోయే నిరుద్యోగ విప్లవం అని ఎప్పుడో 2016లో చెప్పాను. అది ముందు రాబోతుంది. దానికి నాయకత్వం కూడా అశోక్ సారే వహించబోతున్న అంశానికి అర్థం చేస్తారు. సార్, ఫైనల్గా ₹1 ఖర్చు పెట్టకుండా నేను గెలుస్తా అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారా? అవును, 100%. ఎందుకంటే నేను విద్యాదానం చేస్తున్నా, విద్యాదానం చేశాను. 4 ఏళ్ళుగా పోరాటం చేసిన, 10 సంవత్సరాలుగా పాఠం చెప్పిన. టీసాట్ మన టీవీలో నేను క్లాసులు చెప్పిన 25 గంటలకి 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు నా పాఠం విన్నారు. ఇవాళ లక్షల మంది పాఠం వింటున్నాను నా క్లాసుని. కాబట్టి పాఠం ఒక టీచర్గా పాఠం చెప్పిన, ఒక టీచర్గా విద్యార్థులకు ఇబ్బంది తెలియకుండా వాళ్ళు పోరాటం చేసినా. కాబట్టి విద్యార్థులు ఎక్కడ పోయినా, ఖమ్మం జిల్లా పోయినా, నల్గొండ జిల్లా పోయినా, వరంగల్ జిల్లా పోయినా, ఎక్కడ పోయినా విద్యార్థులంతా నేను పోగానే అందరు లేచి నిలబడి నాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. పూలు జల్లుకుంటూ ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతకుమించిన ఆనందం ఏమిటో చెప్పండి. ఫైనల్గా ఒకటి సార్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ కుమార్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు గెలిపించాలి? ఫైనల్ ఎందుకు గెలిపించాలంటే నిరుద్యోగులనే అంశం పైన ప్రధాన పార్టీల వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు. రేపు మాట్లాడతారంటే మాట్లాడరు. అధికార పార్టీ ఏం చెప్తే గెలిచిన అధికార పార్టీ సభ్యుడు ఏం మాట్లాడకుండా నోరు కట్టేసుకుని ఉండాలి. ప్రతిపక్షం వాళ్ళు కూడా బలంగా లేరు, వాళ్ళ సబ్జెక్టు పైన అవగాహన లేదు, మాట్లాడే శక్తి లేదు. అందుకే అశోక్ సార్కి, ఇండిపెండెంట్ అభ్యర్థిని అశోక్ సార్కి 18వ నెంబర్ పైన 1వ ప్రాధాన్య ఓటేసి గెలిపించాలి. 18వ నెంబర్ పైన 1వ ప్రాధాన్య ఓటేసి గెలిపిస్తే, మీరు గనక నన్ను గెలిపిస్తే ఇంకో 20 సంవత్సరాల పాటు నిరుద్యోగులు నా భుజస్కంధాలపై మోస్తా. గెలవకపోయినా మోస్తా, గెలిచినా మోస్తా. నిరుద్యోగుల ఎజెండే నా యొక్క జెండాగా ముందుకు పోతానని మీ యొక్క ఆదాబ్ టీవీ ఛానల్ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. కానీ నిరుద్యోగులు ఎవరు పనిచేస్తారు, ఎవరు నిజమైన ఉద్యమకారుడు, ఎవరు సమస్య పరిష్కరించే శక్తి ఉంది, ఎవరికి నాలెడ్జ్ ఉంది, ఎవరు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే న్యాయం చేస్తారో మీరు గుర్తించి ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మే 27వ తారీఖు నాడు ప్రతి నిరుద్యోగి, ప్రతి గ్రాడ్యుయేట్ తమ సొంత గ్రామాలకు, మండలాలకు పోయి ఓటేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సార్, రాబోయే ఎన్నికల్లో మీరు గెలవాలని, నిరుద్యోగుల తరపున ప్రశ్నించే గొంతుక కావాలని ఆదాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.